వేసుకుని మనము ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. ఇవి మనము ఒక 2 విజిల్స్ వచ్చేటట్టు మనం కుక్కర్ పెట్టేసుకోవాలి. ఓకే, 2 విజిల్స్ వచ్చాక అప్పుడు చూద్దామండి. ఇది కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం వేయక్కర్లేదండి. ఇందులో మనం వేసుకోవాలంటే కొంచెం లైట్గా మనం పసుపు యాడ్ చేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ అప్పుడు. ఓకేనండి, చాలా సింపుల్ అండి. ఇది ఇలా వేడి చేసుకుంటాము. సో ఇది ఇప్పుడు కవర్ చేసేసుకుని మనము ఒక 2 to 3 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. వెయిట్ చేద్దామండి విజిల్స్ వచ్చే వరకు. చూసారు కదండి, ఇప్పుడు బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం వాటర్ రిమూవ్ చేసుకున్నాము. ఇది వాటర్ రిమూవ్ చేసుకుని ఇలా ఉంచుకోవాలండి. లేకపోతే తవా పెట్టుకుని తవాలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనము. ఇది ఆయిల్ అంతా రిమూవ్ చేసుకుంటామండి. మళ్ళీ మనం ఫ్రైకి తగ్గట్టు చక్కగా నీట్గా పెట్టుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ మనం హీట్ ఎక్కే వరకు ఉంచుకోవాలండి.